ఇంకా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఎంబీబీఎస్‌కి అబ్రాడ్ ఎంబీబీఎస్ కావాల్సినప్పుడు అకాడమిక్ రికార్డ్స్ 10th, 12th మార్క్ షీట్స్, పాసింగ్ సర్టిఫికేట్స్ ఆబ్వియస్లీ మనకు కావాలి. అలాగే నీట్ స్కోర్ రికార్డ్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ అండ్ ఫోటోస్, బర్త్ సర్టిఫికేట్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. ఏ కంట్రీ అయితే రూల్స్ ప్రకారం వాటి రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అవసరం. అలాగే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, వీసా డాక్యుమెంట్స్. సో ఇవి మనకి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్. ఈ తర్వాత ఎన్ఎంసి గైడ్లైన్స్ ఏం చెప్తుంది? ఇది చాలా జాగ్రత్తగా చూడకపోతే ఫైనల్గా డిగ్రీ అయ్యేటప్పటికి ఆ వ్యాలిడిటీ ఉందా లేదా అనేటువంటిది పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. సో దీనికోసం క్లియర్గా ఎన్ఎంసి గైడ్లైన్స్ చెప్తున్నటువంటి పాయింట్స్లో మొట్టమొదటి పాయింట్, మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఉండి తీరాలి. ఇంగ్లీష్ మీడియంలో లేకపోతే లోకల్ లాంగ్వేజ్లో ఉంటే వీడు ఎంతవరకు నేర్చుకుంటాడు? సో ఆ ఎఫిషియన్సీ ఎంతవరకు వస్తుంది అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకని లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. రెండవది అనదర్ ఇంపార్టెంట్, కొన్ని సంవత్సరాల క్రితం 4-5 సంవత్సరాల క్రితం కోర్సు తొందరగా కంప్లీట్ చేయటం, రిక్వైర్డ్ టైము లేకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేసి డిగ్రీ ఇచ్చి పంపించేయడము. సో ఇవి వాళ్ళ ఎఫిషియన్సీని దెబ్బతీస్తాయి. సో అందుకోసం 54 months కంపల్సరీ కోర్స్ డ్యూరేషన్, దానితో పాటుగా 12 months ఇంటర్న్షిప్, అంటే ఫైనల్గా 66 నెలలు మన కోర్సు యొక్క వ్యవధి. దీని ప్రకారం మంత్లీ ఎక్స్పెన్సెస్ కాల్కులేట్ చేసుకోవాలి తర్వాత. సో 66 నెలలు కోర్సు లేకపోతే అది ఎన్ఎంసి గైడ్లైన్స్కి విరుద్ధం. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ ఏమిటంటే, ఈ యూనివర్సిటీలు ఒక యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయడం, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది యాక్సెప్ట్ చెయ్యదు. మనం ఎక్కడైతే అడ్మిషన్ తీసుకున్నామో కంప్లీషన్ వరకు కూడా అక్కడే కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఎన్ఎంసి గైడ్లైన్స్లో ఉంది. నెక్స్ట్ యూకే స్టాండర్డ్స్ ప్రకారం ఇక్కడ 85-90% ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ యూకే స్టాండర్డ్స్ ప్రకారం, అంటే దాని ప్రకారమే అక్కడ సిలబస్ అనేటువంటిది, మనం ఏదైతే ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం సిలబస్ ఉందో ఆ సిలబస్ అనేటువంటిది అక్కడ మ్యాచ్ అవ్వాలి. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత లైసెన్స్ టెస్ట్. సో ఈ లైసెన్స్ టెస్ట్ అనేటువంటిది అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ కంట్రీ స్పెసిఫిక్ లైసెన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ మెడిసిన్ ప్రాక్టీస్ చేయటానికి ఆ కంట్రీ స్పెసిఫిక్ లైసెన్స్ టెస్ట్ అనేటువంటిది ఆ స్టూడెంట్కి మస్ట్. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం ఇతనికి డిగ్రీ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేయటానికి అర్హుడు అనేటువంటి సర్టిఫికెట్ లేకపోతే వాడు బాధ్యత ఎందుకు తీసుకోడు కదా. మరి వాడు బాధ్యత లేకుండా ఇక్కడ ప్రాక్టీస్ మనం ఎలా అలౌ చేస్తాం? అందుకని ఎన్ఎంసి గైడ్లైన్స్లో ఏదైతే కంట్రీ ఉందో, రష్యా అయితే రష్యా, జార్జియా అయితే జార్జియా, ఏదైతే కంట్రీ ఉందో ఆ లోకల్ లైసెన్స్ టెస్ట్ అనేటువంటిది చాలా ఎసెన్షియల్. అది స్పెసిఫిక్గా ఆ టెస్ట్ని వాళ్ళు క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఎంజీ. స్టూడెంట్స్ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలన్నట్లయితే ఇండియాకు వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ లేదా నెక్స్ట్ ఎగ్జామ్ అనేటువంటిది క్లియర్ చేయకపోతే వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉండదు. సో ఇది చేయటానికి ముందు ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. సిలబస్ ఎలైన్ అవ్వాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి, దాంతోపాటుగా ఒకే యూనివర్సిటీలో ఉండాలి. నెక్స్ట్ డ్యూరేషన్ 54 months ప్లస్ 12 months అంటే 66 months డ్యూరేషన్. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో వీటిలో ఇది అయినట్లయితే, వీటిలో డిఫరెన్స్ వచ్చినట్లయితే మన డిగ్రీ ఇండియాలో వేస్ట్ అవుతుంది, మనకు ఉపయోగం ఉండదు. అందుకనే ఇవన్నీ కూడా, ఈ వీడియో అంతా కూడా అవేర్నెస్. మీరు ఎక్కడికైతే అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నారో ఈ పాయింట్స్ అన్నీ కూడా క్లారిటీ తెచ్చుకొని దీన్ని స్పెసిఫిక్గా ఇన్ రిటర్న్ లేదా ఇన్ డాక్యుమెంట్ మరి అర్థం చేసుకున్న మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. లేదు అన్నట్లయితే మీ యొక్క ఎఫర్టు, మీ యొక్క మనీ, మీ యొక్క టైము అన్నీ కూడా వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకి భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం కాబట్టి. హౌ టు సెలెక్ట్ ద రైట్ మెడికల్ యూనివర్సిటీ. సో మరి ఇప్పుడు ఓకే, సో ఇవన్నీ అలైన్ అయ్యి ఒక 10-15 ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో దీన్ని మనం ఎలా చూజ్ చేసుకోవాలని అనుకునేటప్పుడు ఒక చెక్ లిస్ట్ ఏమిటంటే, యూనివర్సిటీ ఏజ్ అండ్ రెప్యుటేషన్. ఎంత ఓల్డ్ యూనివర్సిటీ, ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగింది, క్రెడిబిలిటీ ఏమిటి, దాని ఎక్స్పీరియన్స్ ఏమిటి, రైట్? అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఆ మల్టీ స్పెషాలిటీయా లేదా అక్కడ ఉన్నటువంటి పేషెంట్ ఫుట్ఫాల్,
రైట్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లోకల్ స్టూడెంట్ రేషియో. హై నెంబర్ ఆఫ్ లోకల్ స్టూడెంట్స్ ఏం జరుగుతుంది, అకాడమిక్ క్వాలిటీ అండ్ ఇంటిగ్రేషన్. ఓన్లీ వీళ్ళని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి మన ఇండియా వాళ్ళు అంతా ఒకే చోట ఉన్నారు అని అనుకునేటప్పుడు ఆ క్వాలిటీ రెడ్యూస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఆ మంచి ఆ లోకల్ స్టూడెంట్స్ అండ్ మనము కలిసి ఆ రేషియో ఉండకపోతే స్టాండర్డ్స్కి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో ట్యూషన్ చెప్పినట్టు పరిస్థితి ఉంటుంది కదా. సో అందుకోసం ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ ఏమిటంటే ఇంటర్నేషనల్ వాళ్ళకి అక్రిడిటేషన్ ఉందా లేదా, అంటే యూరోప్కి సంబంధించి రికగ్నైజేషన్ ఉందా లేదా, అలాగే యుఎస్కి సంబంధించినటువంటి అంటే ఏదైతే కంట్రీ ఉందో ఆ యొక్క రికగ్నైజేషన్ అనేటువంటిది మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన బాధ్యత, వాళ్ళు చెప్పారని గుడ్డిగా నమ్మటం కాదు. నెక్స్ట్ యాన్యువల్ గ్రాడ్యుయేట్ అవుట్పుట్. సో 5+ గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఫర్ ఇయర్ అక్కడి నుంచి వస్తూ ఉన్నట్లయితే అది గుడ్ అనేటువంటిది అదొక ఇండికేటర్. నెక్స్ట్ తర్వాత మనం ఇంటర్నల్గా ఆలోచించుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పిల్లలు 17 ఇయర్స్ వరకు కూడా, ఇక్కడ 17-18 ఇయర్స్ వరకు కూడా పూర్తిగా మన కల్చర్లో పూర్తిగా పేరెంట్ మీద డిపెండ్ అయి ఉంటారు, మదర్ మీద డిపెండ్ అయి ఉంటారు. ప్రతి పనికి ప్రతి విషయానికి కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఇండివిజువల్గా వేరే చోటకి వెళ్ళేటప్పటికీ రైట్, సో అక్కడ ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ రెడీనెస్ అనేటువంటిది ఇంపార్టెంట్. కొంతమందికి ఏమిటంటే బట్టలు సర్దుకోవడం తెలియదు, కొంతమందికి ప్లేట్లో పెట్టుకుని తినడం కూడా తెలియదు, అంటే అంత డిపెండెన్సీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొంత మనం జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ అక్కడ ఈజీగా వాళ్ళతో అక్కడ అబ్జార్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా క్లైమేట్ కండిషన్స్, ఇప్పుడు రష్యా తీసుకుంటే -10 degreesలో ఉంటుంది. సో దానికి రెడీ అయి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. సో రేంజెస్ కెన్ డ్రాప్ టు అప్ టు -70 degrees కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ అండ్ హాస్పిటల్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పింది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూస్ చేసుకునేటువంటి టైంలో. నెక్స్ట్ ఎఫ్ఎంజిఈ నెక్స్ట్ సపోర్ట్ ఉందా లేదా, ఎందుకంటే మరలా మనం ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలని అనుకునేటప్పుడు ఇది క్లియర్ అవ్వకుండా మనకి ఎలిజిబిలిటీ ఉండదు. సో కాబట్టి ఇవి మనం సెలెక్ట్ చేసుకునేటువంటి యూనివర్సిటీలో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని